ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేమే నల్ల పూసలు గొలుసెడతాం గానీ వాళ్ళని పిలిచే ప్రసక్తే లేదు. బాధపడక మైథిలి, మనం వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలిచే అవకాశం ఎలాగో లేదు. కనీసం మీ వాళ్ళకైనా నచ్చజెప్పు. వాళ్ళ చేతుల మీదుగా నల్లపూసల గొలుసు నీకు ఇస్తానంటే వాటినే నీ మెడలో కడతాను. మీరు చెప్పింది నిజమే. ఇప్పుడే వెళ్ళి మా అమ్మ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు గనక ఒప్పుకుంటే వాళ్ళిచ్చే నల్ల పూసలే ఫంక్షన్లో వేసుకుంటాను. రే బంటి, బంటి, ఈరోజు నల్లపూసల ఫంక్షన్ ఉందిరా. ఆచారం ప్రకారం పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నల్ల పూసలే మీ బావ నా మెళ్ళలో కట్టాలంట. ఒక్కసారి ఈ విషయం చెప్పవా? రే, నాకేం చెవుడు లేదులేరా, చెప్పింది మొత్తం విన్నాను. మొదలు లేదు మగుడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడంట. వెనకటికి నీలాంటిదే. ఇల్లెలా గడవాలరా అని మేం బాధపడుతుంటే ఆవిడ గారికి నల్ల పూసలు కావాల్సి వచ్చిందా? నల్ల పూసల గొలుసు. ఇదిగా అలాంటివేవి ఇవ్వలేమని చెప్పు. బంటి, మన ఇంటి పరిస్థితి నాకు మాత్రం తెలియదేంట్రా? మీ బావగారికి చెప్పి డబ్బులు పంపిస్తాను. వాటితోనే కొని పంపించమని చెప్పు. అమ్మా, మనమేం డబ్బులు పెట్టి కొనక్కర్లేదంట. వాళ్ళిచ్చిన డబ్బులతోనే కొనిస్తే చాలంట. గుణశేఖర్కి గతి లేక అల్లుడి దగ్గర డబ్బులు తీసుకొని కాలనీ వాళ్లతో మన మొహాన ఉమ్మేచ్చాలని చూస్తోందా? అయ్యో, నా ఉద్దేశం అది కాదురా. రే బంటి, నీ ఉద్దేశం ఏమైనా సరే, మీ అత్తింటి వాళ్ళు మా ఇంటికొచ్చి ఆహ్వానిస్తేనే మేం మీ ఇంటికి వస్తాం. గడప దగ్గర నిలబడి పుట్టింటి వాళ్ళుగా మేం చేయాల్సిన ఆచారాన్ని మేం పూర్తి చేస్తాం. అంతే తప్ప మీ వాళ్ళు పిలవకుండా అడుగు పెట్టే ప్రసక్తే లేదు. చెప్పరా? అక్క, విన్నావు కదా, అత్తయ్య వాళ్ళు ఆహ్వానిస్తేనే ఆ ఇంట్లో అడుగు పెడతారంట, ఆచారం పూర్తి చేస్తారంట. వాళ్ళతో పనే ఉందిరా, నేను పిలుస్తున్నాను కదా. అయినా కుదరదు. ఆవిడ కూడా ఆ ఇంటి కోడలే, యజమానురాలు కాదు. ఆ ఇంటి యజమానురాలు వచ్చి పిలిస్తేనే మేం వస్తాం. లేదంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. విన్నావు కదా? రే, వెళ్ళి వాళ్ళ అత్తగారితో చెప్పమాను. మా పుట్టింటి వాళ్ళు రావాలి అంటే మీరు వాళ్ళని ఆహ్వానించాలి అని. అలా జరగకపోతే ఇక్కడెవ్వరూ తేరగా లేరు ఆ ఇంట్లో అడుగుపెట్టి తిట్టించుకోవడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.